కార్మికులపై కఠినంగా వ్యవహరిస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తున్న సూపర్వైజర్ను శిక్షించాలని బాధితుడు అజయ్ సింగరేణి అధికారుల్ని కోరాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 11A గనిలో షార్ట్ ఫైర్గా పనిచేస్తున్న అజయ్ని కులం పేరుతో దూషించి దాడి చేసిన హెడ్ ఓవర్మెన్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన అజయ్ని తోటి కార్మికులు చికిత్స కోసం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భూగర్భంలో విధులు నిర్వహించే కార్మికులపై వివక్ష చూపించడం సరికాదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కుల వివక్ష లేని కార్మిక లోకానికి కులాన్ని ఆపాదించి దూషించిన శ్రీనివాసరావుపై తీసుకునే చర్యలు ఇతరులకు గుణపాఠం కావాలన్నాడు. 2016లో జేఎంఈటీ నుంచి షార్ట్ ఫైర్గా వర్క్ చేస్తున్నా. అయితే కొన్ని రోజుల నుంచి శ్రీనివాసరావు హెడ్ ఓవర్మెన్ తరచూ పని పరంగా నన్ను మానసికంగా శారీరకంగా ఒత్తిడి చేస్తూ బాగా దురుసుగా, అంటే ఎట్లనంటే ఏదైనా వర్క్ కాడ నన్ను చూడంగానే నువ్వు పని కాస్త చిన్న ఒక నిమిషం లేట్ అయినా కూడా నువ్వు ఎందుకు వచ్చినావు, ఏటికి వచ్చినావు, నువ్వు ఎందుకు బతుకుతాను, నీ అటువంటి భూమికి ధరం, నువ్వు మనిషి కాదు పశువు అంటూ ఇటువంటి మాటలు ఎన్నో ఇంటిని నా మీద మానసికంగా అన్నాడు. శారీరకంగా ఇంకా నేను పని ఇంత చేసినా కూడా కావాలని లోపల నా ట్రాన్స్ఫర్ చిట్ మీద సంతకం పెట్టకుండా పైకెక్కినా కూడా ఆయన కాళ్ళు చేతులు కడుక్కొని అంతా క్లీన్ అయిపోయాక అరగంటకు సుతం గంట అయినా కూడా నన్ను పెట్టుకోకుండా సంతకం తిప్పించాడు. వీళ్ళు ఎందుకు వేస్తున్నావు, ఏమిటి చేస్తున్నాడు సార్ అంటే, నీ దుక్కున్న చోట ఎక్కువ, నాది ఎవడేం వీకలేడు, మీరందరూ ఏం చేయలేరు, కులం తక్కువ గాడుదును, మీతో ఏం కాదు, మీరందరూ మా కాళ్ళ కింద చెప్పులతో సమానం అంటూ బాగా దురుసుగా మాట్లాడిండు. నన్ను ఇంత తీవ్రంగా భౌతికంగా మానసికంగా శారీరకంగా హింసించి నా మీద దాడి దిగిన శ్రీనివాసరావు మీద న్యాయపరంగా తగిన చర్యలు తీసుకోవాలని నేను అందరినీ డిమాండ్ చేస్తున్నాను.